ఇక ఇప్పుడు తెలంగాణ ప్రశ్నించే గొంతుకైన మన చింతపండు మల్లయ్య గారి పేపర్లో నేటి మాట చూద్దాం. ఇక ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమం ఎక్కడ ఉన్నది? వాళ్ళు చెప్పితే నేను ఇస్తాంటి గారు లంగా కాంగ్రెస్ పార్టీలో సంక్షేమం ఎడ ఉంది అని పతివత లెక్క నువ్వు అడగాలంటే నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పాలి కదా దరిద్రుడా. నువ్వే కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఏముంది, కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలు, కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమం, కేసీఆర్ 10,000 వికిత్తులు, కేసీఆర్ దొంగ, రేవంత్ రెడ్డికి ఓటెత్తే 15,000 ఇస్తాడు, కారుకు ఓటెత్తే 2,000 వస్తున్నాయి, షేకి ఓటెత్తే 4,000 వస్తాయి, కారు ఓటెత్తే 1,00,000 వస్తాయి, షేకి ఓటెత్తే 2 లక్షలు వస్తాయి. పత్తిత్తు లెక్క పతివత లెక్క మాట్లాడిన లంగ ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ లంగది దొంగది, కారు పార్టీ మంచిది అంటాడు. మరి ఆనాడు ఏం చెప్పినవరా? ఆనాడు నేను పొడిస్తానా బిక్తానా, కాంగ్రెస్ పార్టీ రాగానే తల్లి లాంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సాబు ఈ గ్యారంటీ కార్డు జేబులో పెట్టుకొని వాళ్ళు ఇవ్వకపోతే నేనిస్తా. ఇవాళ ఏమైంది? వాళ్ళ ఉత్సవ సరిపోంది అయినాక ఇప్పుడు ప్లేట్ తిప్పి కాంగ్రెస్ పార్టీ లంగది దొంగ రాస్తాడు. ఇక వాళ్ళ అతి తప్పిన మోకాల సేపు తిన్నపల్లిని ఉత్సవం పోసాడు. వాళ్ళ ఉత్సవాగి వాళ్ళ ఎగిరి ఎమ్మెల్సీ తెచ్చుకొని ఈ రోజు కూడా వాళ్ళ ఉత్సవాగి ఎమ్మెల్సీగా ఉన్నావు. చింతపండు ఎమ్మెల్సీ కాంగ్రెస్ అంటారు. ఈ రోజు కూడా లచ్చ తప్పినోడు ఎంత ముందుగా నీ పద్ధతిని అమ్మాని రాసుకున్నావు. నువ్వే కదా పెద్ద లంగ అవుతుంది ఇట్లా. ఇప్పుడు ఈ పైన వీడియో వార్త రాసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇది వాడే కదనే ఇవన్నీ చెప్పింది. అంతా సంక్షోభమే కనిపిస్తుంది. కాంప్రమైజ్ పాలిటిక్స్, కమ్యూనిటీ బేస్ మీదనే పరిపాలన కొనసాగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర జారీ పడుతుంది. ఉత్సవాయినప్పుడు రేవంత్ రెడ్డి దొప్ప పట్టుకొని రేవంత్ అన్న ఉత్సవ తాగుతాని జోల పట్టుకొని తాగినప్పుడు తెలియదు రెడ్డి ముఖ్యమంత్రి అని. ఇక రేవంత్ రెడ్డికి నేనేం చేసినా నాకెరక, ఆయన ఏం చేసినా నాకెరక. ఉత్సవాయినప్పుడు మంచి కమ్మగుంది అప్పుడు రెడ్డి ముఖ్యమంత్రి. వాడు లంగుడుగా మన రేవంత్ తొలి వెలుగు. వాడు రేవంత్ రెడ్డి ఉత్సవాయి వాడు నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అయినా ఇప్పుడు అలా అర్థమైపోయినాడు. చుట్టూ తిరిగి ఎలక్షన్లు లేనప్పుడేమో ప్రశ్నిస్తున్నాం రెడ్డి ప్రభుత్వం, రెడ్డి రాజ్యం, రెడ్డి ప్రభుత్వం. లుచ్చనా కొడకల్లారా ఓట్లు రాగానే కాంగ్రెస్ పార్టీ ఓడెత్తే తల్లిలాంటి పార్టీ అవుతుంది. చెప్పకుర్రా మీరు లజ్జాపిన కొడుకులారా. రెడ్డి ముఖ్యమంత్రి అంటే వాళ్ళ ఉత్సవ మల్లెడ్డి రంగన్న, వెంకటన్న, ఏతుల నాశనం కాల ఏడమో పైనరా మాకు నువ్వు నీ ముదనాస్తం మోకాన చెప్పు. ఏంది ఇది? బీసీల 42% రిజర్వేషన్ అంశం బడే బాయి బాకిన వాటది. లజ్జున ఎవరిగా ఉన్నా బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలో బీజేపీ గెలిపియమంటే లేదు నాకు రెడ్డి ఆయన కావాలి, రెడ్డి ఆయన వచ్చి కమ్మగా ఉంది అని తాగబోయినప్పుడు ఎక్కడ వేగినా నువ్వు ఆ రగ్గాడు ఈ గజం ఎగిరితే కదా కాంగ్రెస్ కోసం ఉత్సల్లాగి కాంగ్రెస్ వాళ్ళ రెడ్లు అయ్యి ఇవాళ బడే బాయ్ అంటాను బోసిడికే లజ్జలేదురా నీకు? బడే బాయ్కి ఏం సంబంధం? బడే బాయ్ ఇచ్చినారు 6 గ్యారెంట్లు, కామారెడ్డి బడే బాయ్ ఇచ్చినాడు, లజ్జ తప్పినాడా? దరిద్ర బాలకం లజ్జలేదు నీకేమన్నా? నువ్వు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళేది లేదు. బీసీల నువ్వు ఆడ పడుకో, పోరాటం ఎమ్మెల్సీ పోరాటం చేయిపో. అడవి ఆ పొట్టి శ్రీరాములు లెక్క 51 రోజులు ఆయన చేసి నువ్వు 52 రోజులు చేసి ఆడే నీకు ఢిల్లీలో రిజర్వేషన్ వస్తుంది పోయమంటే యూట్యూబ్లో వండుకొని చెప్తావు వీడియోలు. నీ యూట్యూబ్ వీడియోలు వేసుకొని బతికే సన్నాసి నా కొడుక. యూట్యూబ్లో వీడియోలు చెప్తా యుద్ధం అయితే ఆరా లంగ కొడుకులు ఇద్దరు. ఇంకేంది? బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి ఆమోదీసి చేసి నువ్వు చేస్తావు. నువ్వు ఉచ్చలాగలే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ఉచ్చలాగతిగా. మరి నువ్వు చేస్తే నష్టమేమి? ఇగో నేను బీసీలకు కాంగ్రెస్ పార్టీకి ఓటేపించిన అంటారుగా దానికి నేను చేసిన తప్పుకు గాను ప్రాయశ్చిత్తంగా మరి రాజీనామా చేస్తావా సేవు అలా ఉత్సే తాగుతావు, వాళ్ళ ఎమ్మెల్సీ తీసుకుంటావు, వాళ్ళ వచ్చే సంఘ నాకే తాగుతావు, మళ్ళీ వాళ్ళకనే అంటాడు, మళ్ళీ నేను ప్రతిపక్షం బొచ్చు బోడెంగా అని చెప్తాడు. నీ లజ్జ దాపిన మోకాన సేపు లజ్జ నువ్వు చేయరా రావని కాదిచ్చా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయరా. ఇగో నేను కాంగ్రెస్ పార్టీకి రెడ్ల ఉత్సలాగి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి వాళ్ళ మోసేతులు లాగినందుకు వాళ్ళు చేసిన లంగా పనులకు నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తానా? చెయ్యడు. లజ్జుంటే కావాడు చేస్తాడా? వాడు ఛాలెంజ్ చేయడం. నువ్వు లజ్జుంటే, నువ్వు మొగ పుట్టుక ఉడితే, నువ్వు మొగోడం అయితే, నీకు నైతిక బాధ్యత ఉంటే కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు బొంగు బొచ్చు అని చెప్పినందుకు మమ్మల్ని ముంచినందుకు
నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయ సౌట, లేకపోతే మూసుకొని పండుకో, అడ్డం పండుకో. నువ్వెంత మొత్తుకున్నా నువ్వు ఆ రకాలు కాంగ్రెస్ ఉత్సవాలంటే మేము చూస్తాం. మీరేమన్నా మొత్తుకొని చావాలి, మాకు అనవసరం. ఇగో ఆడలేక పాతగచ్చినట్టు దొంగ నా కొడుకు కొత్త పార్టీ పెట్టిండు. ఎందుకంటే అల్ల ఉంటే తంతరాడు. ఇప్పుడు ఎన్ని ఫెయిల్యూర్స్ మన మీదకి వస్తాయి ఇప్పుడు అల్ల ఉంటే. అందుకే నేను పక్కన జరుగుతా. కాడెత్తి ఎత్తేసిపోయాడు కొడుకు. పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తన పాడే తానే పేర్చుకుంది. ఒరే లజ్జలేనుడా, కాంగ్రెస్ పార్టీ సింబల్తో ఉండవురా సర్పంచ్ ఎలక్షన్లు. నీ చదువులమ్మా, నువ్వు వాడు ఏడ చదువుకోవడానికి నష్టమైన నువ్వు. బీసీ ప్రజాప్రతినిధులు తమ జాతి ప్రయోజనాల కోసం గొంతెత్తాల్సింది పోయి సంక్రాంతి ఏందో సంక్రాంతిరా, ముగ్గులో గొబ్బెమ్మలై వేడుక చూస్తున్నారు. నువ్వు అలా ఉత్సవం అవుతున్నావు. నువ్వు నలికుటోడు రగ్గాడు. మన డొప్ప పట్టుకుందా తిరిగా నవీన్ యాదవ్ది జూబ్లీస్లా కాంగ్రెస్ లో ఉత్సా ఖమ్మ ఉందా తిరిగా ఇద్దరు డొప్ప పట్టుకుందా తిరిగా. మర్చిపోయినారా మీరు? అప్పుడే 4 రోజులకే పొద్దున్న నూకలు అప్పుడే చెడిపోయారా? నిన్న మరదాక కాంగ్రెస్ ఉందా తిరిగి. ఇప్పటికైనా మౌనం వీడి బీసీల 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే రాజీనామా చేసి జనం మధ్యలోకి రారా సౌట. నాకేమో వస్తుంది మళ్ళా, రారా సౌట. నువ్వు మొగ పుట్టుక పుడితే మొగోడవ అయితే రాజీనామా చేయరా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీకి సౌట నా కొడుక. ఇక పదవులను పట్టుకొని గబ్బిలేవుల లెక్క ఉచ్చదాకర కాంగ్రెస్ లో వండుకొని లుచ్చనా కొడుక. చెయ్యి మొగ పుట్టుక పుడితే మొగోడవ అయితే రాజీనామా చెయ్యి. నా కొద్ది వీళ్ళు ఇచ్చిన ఎమ్మెల్సీ పారేయరా వాళ్ళ కాగితం వాళ్ళకు. సౌట నా కొడుక, లజ్జలేదేవరా నీకు? నేను వాళ్ళ బీఫామ్ మీద గెలిచినా సిగ్గానికి వద్దురా చెప్పేటప్పుడు అన్నా. ఎన్ని కండువలు వేసుకొని ప్రచారం చేసినవరా? ఎన్ని కండువలు, ఎన్ని లెక్కలు, ఎన్ని మాటలు. అయ్యో 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 అయ్యో. రోడ్ల మీద వ్యభిచారు కూడా సిగ్గుపడతారు నేను చూస్తే. ఈ లెక్క మేము బతకమంటారు. ఇంకంతే. ఇంతవరకు ఇగో బీసీల గోస పరిష్కార మార్గం ఏంటంటే చింతపండు మళ్ళీ గారి చిత్తుగా పండబెట్టి పంగలు తీరితే అప్పుడు ఎమ్మటే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వ్ ఎత్తుంది. ఎందుకంటే ఇగో బూర నరసయ్య గౌడ్ అనే ఒక బీసీ బిడ్డ గెలవద్దు బీజేపీ పార్టీ నుంచి సామల కిరణ్ కుమార్ రెడ్డి అయిన కాంగ్రెస్ పార్టీ అలా ఉత్సదాగిన కాబట్టి ఆయన గెలిపి 2 లక్షల మేరకు గెలిపాలని చెప్పిన లుచ్చా నా కొడుకు లుచ్చగాడు. ఈ లుచ్చా వార్త రాస్తే థూ అని చూస్తారు ముఖం. జనాలు చూస్తారు రా నీ పైన. లజ్జునోడు తర్రోడని వాడతా లజ్జలేని పాడుకో. రాసిండు వానికి లజ్జలేదు కాబట్టి. గిన పోలీసు ఆయనట నిన్న దొరికిండు లంచం తీసుకొని. ఈయన కొట్టిరు నిన్న ఆగమైండు ఆయన. అయ్యో, ఈ ఇసవంటి అవినీతికి వెళ్తే 1 లక్ష వెళ్తాయి. ఇప్పుడు 1 లక్ష కేసులు అవుతాయి. మళ్ళీ కానీ బాధిత సంఘం మొత్తం మనకు అప్రోచ్ అయితే నెంబర్ 1గా ఇంటర్వ్యూలు వస్తాయి. 4 రోజులకి బట్టి మంచి మంచి ఇంటర్వ్యూలు వస్తాయి. కొడుకుల బతుకులు మొత్తం నలికుట్లోడు నపత్తట్లోడు ఇద్దరు బయట పడాలి కొడుకులో. ఫ్యూచర్ సిటీ సహకరించండి. కృష్ణమ్మ సాక్షిగా ఆంధ్రలో దోపిడి. అబ్బా తెలంగాణలో అయినాడు వీళ్ళు. కమ్మ అంటే అమ్మ అంటారు కదా మీరందరూ. కమ్మదనం అంటారుగా. కమ్మదనం ఎక్కడ పోయింది ఇప్పుడు? కృష్ణమ్మ పరుగు పెడుతుందిరా. ఆంధ్రోడు తోడుకొని పోతాడు. నాగార్జున సార్ కుడికాలోకి వెళ్ళి పోతిరెడ్డి పాడు పొగ పెట్టి శ్రీశైలంకి వెళ్ళి దొరకపోతుంటే లేదు కాంగ్రెస్ పార్టీ తల్లాంటి పార్టీ, రాహుల్ సాబు ఖర్గే సాబు అలా మోసేది నీళ్ళు తాగి అలా ఎంగిలి వెతుకులు తిని రాతలు రాసిన రోజు మర్చిపోయినాం. ఆంధ్రోళ్ళు లాగడాలంట. నీకన్నా నీ ఒంటే తెలంగాణ రక్తం పాడితే, నీ ఒంటే తెలంగాణ నెత్తురు వాడితే కాంగ్రెస్ వచ్చి తాగుతావురా నువ్వు? 1200 మంది బిడ్డలు చచ్చిపోయారు దొంగ నా కొడుక. నీకేలా సోయింది? కేసీఆర్ నిచ్చి బతకాలి అంతే కొడుకులు. కేసీఆర్ లంగా కేసీఆర్ దొంగని 2 దొంగ నా కొడుకులు మందిని నుంచి బాగా పలిచారు. ఆంబోతులు పలిచాడు. మా ఉత్సవాలు తాగి మా సొమ్ముదిని దొంగ నా కొడుకులారా. లాస్ట్కి మాకు ఏ పథకం రాకుండా చేసి మమ్మల్ని మోసం చేశాట. ఇక మీ పతితులం అమ్మ, మీ పతివతలం అని రోజు వార్తలు అవుతారు. సో ఇంతవరకు ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నాయా? మరి లైవ్ లో ఉన్న వాళ్ళు నేను వీడియోని లైక్ చేయమని రెగ్యులర్గా చెప్తున్నా. సో దయచేసి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇక రెగ్యులర్గా రీచ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒక 4గురికి మన గొంతు చేరే అవకాశం ఉంటుంది. మరి మీరు
ఆ చిన్న సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 మంది ఇప్పుడు లైవ్ చూసారు, కానీ వీడియో లైక్ చేసే దాంట్లో మీరు వెనకడుగు వేస్తారు. సో జస్ట్ లైక్ చేస్తే సరిపోతుంది మనకి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి రైతన్న ఆగమైందని పెట్టిన 91% మంది నిజమేను కాంగ్రెస్ పార్టీ నమ్మి